వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేషన్ ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జెండాను మహిళా కార్మికురాలు తప్పట్లో శంకరమ్మ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ వ్యక్తి చాకిరీకి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం చికాగోలో జరిపిన ఉద్యమ స్ఫూర్తితో నేడు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నినాదాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి 4 నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు శాపంగా మారిన నల్ల చట్టాలను తెచ్చి 750 మందికి రైతుల చావుకు బీజేపీ కారణమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. మళ్ళీ స్పీచ్ మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఈనాటి జెండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి జెండా 138వ మేడే సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కమిటీ, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎగరవేస్తున్నటువంటి జెండాను మన సీనియర్ కామ్రేడ్ తప్పట్ల శంకరమ్మ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, జోహార్ అమరవీరులకు, జోహార్ చికాగో అమరవీరులకు. ప్రపంచ కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు. మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే సందర్భంగా 138వ మేడే జరుపుకుంటున్న ప్రపంచ కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, ప్రతి ఉద్యోగ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ముందుగల జెండాను సీనియర్ కార్మికురాలైనటువంటి తప్పట్ల శంకరమ్మ గారిచే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఆనాడు చికాగో నగరంలో ఏదైతే ఏ మార్కెట్లో జరిగినటువంటి అసూలు బాసినటువంటి అమరవీరులకు
గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ పండుగ రోజున కార్మికులందరూ ఐక్యంగా ఉండి జరుపుకుంటున్న పండుగ. అంతేకాకుండా తమ హక్కుల సాధనకై నిరంతరము పోరుబాట బట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాల మీద పోరుబాట బట్టి ఆ ప్రభుత్వాల మెడలు వంచి వారి హక్కులను సాధించుకునే అటువంటి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి చోట ఈరోజు ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మేడే పండుగ జరుగుతూ ఉంది. అయితే ఇదే సందర్భంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా చట్టాలు మార్చడం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా కార్మికులను మోసం చేస్తున్నాయి తప్ప వారి కుటుంబ పోషణకు, అలాగే వారు బ్రతకడానికి కనీస వేతనం నిర్ణయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా మేము అడుగుతా ఉన్నాం, ఈ సందర్భంగా మేడే సందర్భంగా ఖచ్చితంగా కనీస వేతనాన్ని 26,000 వేతనం ఇవ్వాలి. ఆ వేతనం ఇవ్వకపోతే ఇదే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడే సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కనీస వేతనం 26,000 రూపాయలు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జనగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.